గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. ఈ నెల 15న గోదావరి తీరానికి లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. అయితే పుష్కర్ ఘాట్ల వద్ద కొనసాగుతున్న పనులు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న జల్లుకట్టు పైపుల ద్వారా స్నానాల సదుపాయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి తీరం వద్ద నిజంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటి, జల్లుకట్టు పైపుల ద్వారా స్నానాల ఏర్పాట్లు ఎంతవరకు సక్రమంగా ఉన్నాయి అనే అంశాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం రేపు 15వ తారీఖున జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా అయితే మాత్రం రాజమండ్రిలో ఏదైతే కోట్లింగాల రేవు వద్ద అయితే మాత్రం అధికారులు అయితే భక్తులందరికీ కూడా స్నానం ఆచరించడానికి భద్రతా ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే గోదావరిలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా గోదావరిలో స్నానం ఆచరించడానికి ఇటు ఇబ్బందులు కలుగుతున్న సమయంలో ఈ ప్రత్యేకంగా అధికారులందరూ కూడా జల్లుకట్టు విధంగా కూడా ఇక్కడ పైపుల ద్వారా వాటర్ అయితే రావడానికి అయితే స్నానాలు చేయడానికి కూడా ఇక్కడ అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పుష్కర స్థానాలకి ఇక్కడ రాబోతున్న క్రమంలో అయితే మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం అధికారులు చేస్తూ ఉన్నారు. ఏదైతే గోదావరిలోంచి వస్తున్న వాటర్ని అయితే మాత్రం ఈ పైపుల ద్వారా ప్రజలందరికీ స్నానం ఆచరించే విధంగా అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ ఇక్కడ పూర్తిగా కూడా ఏర్పాట్లు కూడా అరాకొర ఏర్పాట్లుగానే ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నుండి కూడా పూర్తిగా కూడా ఈ రాజమండ్రి ఈ కోట్లింగ రేవుకి చేరుకునే ప్రజలు అయితే మాత్రం రేపు మహాశివరాత్రి సందర్భంగా అయితే మాత్రం ఈ కోట్లింగాల రేవు అదేవిధంగా పుష్కర్ షూట్ల వద్ద కూడా ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే జనసందోహం అయితే మాత్రం ఉండే విధానంగా ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా ప్రజలకి స్నానం ఆచరించడానికి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఇక్కడ జల్లుకొట్టి ఏర్పాటు చేసి అదేవిధంగా వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా పూర్తిగా ఇక్కడ వస్త్రధారణ మార్చుకోవడానికి కానివ్వండి ఇక వసతులు కూడా ఏర్పాటు చేసే క్రమంలో అయితే మాత్రం ఇక్కడ అధికారులు అయితే మాత్రం సంసిద్ధం చేశారు. ఏదో మహాశివరాత్రి పర్వదినాన్న అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ గోదావరి నది తీరాన్న ఏదైతే గోదావరి స్థానానికి భక్తులను అయితే మాత్రం పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే మాత్రం రేపు జరగబోయే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా అధికారులు సగం అసంపూర్తిగా ఇంకా పూర్తిగా మొదలు కాకపోయినా సరే అక్కడక్కడ జల్లికట్టు అనేది ఈ యొక్క పైప్ లైన్లు అయితే మాత్రం ఏర్పడడం జరిగింది. అయితే ఒక్కసారిగా అంచనా వేసుకుంటే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరికి నదీ తీరానికి రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని చేరుకునే సమయంలో జనం ఎంతమంది రాబోతున్నారు, ప్రజలు ఎంతమంది రాబోతున్నారు విషయం చూసుకున్నట్లయితే మనం చాలా వరకు కూడా ఈ యొక్క లెక్కలను అయితే మాత్రం అంతుకట్ల పరిస్థితి ఉంటుంది. ఇది మహాశివరాత్రి పర్వదినాన్న గోదావరి స్థానం ఆచరించడం చాలా పుణ్యఫలం పదిస్తుందని చెప్పేసి కూడా ప్రజలు భక్తులు అయితే మాత్రం ప్రగాఢ నమ్మకంతో ఉంటారు. ఈ క్రమంలో ఈ యొక్క ఏదైతే అధికారులు ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క జల్లికట్టు ఏదైతే ఈ పైప్ లైన్ల ద్వారా స్నానం చేయడానికి సరిపోతుందా, వారి జనాలకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ వారు సంతృప్తి చెందుతారా అనే కోణంలో చూసుకున్నట్లయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా భక్తులు కూడా కొంతవరకు కూడా ఆలోచనలు అయితే మాత్రం పండే పరిస్థితి ఉంది. ఇంకా పూర్తిగా కూడా పనులు ఇంకా 2 రోజులు ఉన్నాయి. మహాశివరాత్రి సమయంలో అయితే మాత్రం అక్కడక్కడ అయితే మాత్రమే ఈ యొక్క జల్లుకట్టు అనేది ఈ యొక్క పైప్ లైన్ ద్వారా వాటర్ని వారి స్థానానికి ఉపయోగపడేలాగా చేసే విధానాలు అయితే మాత్రం అధికారులు చేపట్టడం జరిగింది. లింగాల రేవు దగ్గరే కాదు పూర్తి స్థానంలో ఈ పుష్కర్ షూట్లు అంతా కూడా ఈ యొక్క దెబ్బలుగా అయితే మాత్రం ప్రత్యేకంగా చేసేసినట్టు ఉంది. అయితే రేపు శివరాత్రి రోజునైతే మాత్రం ప్రజలందరూ కూడా స్నానాలు ఆచరించడానికి గోదావరి నది తీరానికి చేరుకునే సమయంలో అయితే మాత్రం మన వెనకాల చూస్తున్న దెబ్బలన్నీ కూడా దెబ్బలుగా మెట్టగా వేయడంతో ప్రజలకు ఉపయోగకరంగా లేనట్టుగా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఏదైతే పుష్కర షూట్లు ఉన్నాయో దీని అన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటే చాలా వరకు కూడా ప్రజలు స్నానం ఆచరించడానికి అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడైతే సంఖ్య అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం చేయవచ్చు. అది ఎందుకు అధికారులు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారని చూసుకున్నట్లయితే గత పుష్కరాల్లో ఏదైతే ఈ గట్టులుగా ఏర్పాటు చేసి ఉన్నారో అదే గట్లు ఇప్పటి వరకు కూడా తొలగించకపోవడంతో మరి 2027లో జరగబోయే పుష్కరాలకే గట్లు తొలగిస్తారా? రేపు 15వ తారీఖున జరగబోయే మహాశివరాత్రి పర్వదినాన్న రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా పుష్కర షూట్లకి చేరుకొని ఈ యొక్క కోట్లింగాల రేవు కూడా చేరుకోవడంతో ప్రజలు మరి స్నానం ఆచరించడానికి అరాకొరాతో ఏర్పాటు చేసిన ఈ జల్లుకట్టే ఉపయోగపడుతుంది అనేది కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ సింపుల్గా 2 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి ఈ యొక్క జల్లుకట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతమంది లక్షలాది మంది భక్తులు అయితే వచ్చి స్నానం ఆచరించే సమయంలో ఏదైనా జరగరాని ప్రమాదాలు జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారని కూడా చెప్పవచ్చు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా ఇక్కడ కనబడుతున్నట్టు ఉంది. ఎందుకంటే అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పుష్కర్ ఘాట్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు అయితే మాత్రం పూర్తిగా నిమగ్నమై ఉండడంతో
ఈ ఏదైతే పుష్కర్ షాట్ దగ్గర కూడా రేపు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు స్థానమాచరించడానికి ఏదైతే ఘాటు ఉందో దీన్ని కుదించడం జరిగింది. ఏదైతే ఇది పూర్తిగా దగ్గరగా కుదించాడో రేపు భక్తులందరూ కూడా ఎక్కడికైతే ఈ పుష్కర్ ఘాట్ దగ్గరే కాకుండా రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి నది తీరాన ఉన్నటువంటి అన్ని పుష్కర్ ఘాట్లకు కూడా భక్తుల్ని ఆ యొక్క విధంగా కూడా పంపించే విధంగా కూడా అధికారులు పోలీసు వారు కూడా చర్యలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండొచ్చు అని చెప్పేసి కూడా ప్రజలైతే మాత్రం భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. రేపు మహాశివరాత్రి 15వ తేదీన జరగబోయే ఇక గోదావరిలో స్థానమాచరించడానికి భక్తులైతే మాత్రం తండోపతండాలుగా అయితే మాత్రం ఈ పుష్కర్ ఘాట్ దగ్గర కూడా చేరుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డు దగ్గరలోనే ఉండడం వల్ల కూడా ఇక్కడికే చేరుకునే పరిస్థితి ఉంది. ఈ పుష్కరాల పనుల్లో భాగంగా అయితే మాత్రం ఈ యొక్క ఘాట్ని అయితే మాత్రం దగ్గరికి అయితే మాత్రం కుదించారు. విజువల్స్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క బరకాల గడ్డి దీని తక్కువగా అయితే బరకాల గడ్డి దీని పూర్తి స్థాయిలో కూడా అక్కడ వైపు ఏదైతే రైలింగ్ వేసి పూర్తిగా కూడా దగ్గరగా కుదించడం జరిగింది. ఒక పక్క అయితే పనులు జరగడం జరుగుతుంది, ఒక పక్క అయితే టైల్స్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇటుపక్క భక్తులు ఏ క్షణాన ఏదైనా సరే రేపు మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజాము నుండి కూడా స్థానాలు ఆచరించే సమయంలో ఏదే పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క రేపు 15వ తారీఖున జరబోయే మహాశివరాత్రి పర్వదినాన ఏదైతే గోదావరి తీరాన ఉన్నటువంటి ఈ యొక్క కోటిలింగాల రేవు అయితే కాశీ తర్వాత మరొక కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క కోటిలింగాల రేవు దగ్గర అయితే మొత్తం ప్రజలందరూ కూడా మహోత్తరమైన కార్యక్రమానికి అయితే మొత్తం శివరాత్రి పర్వదినాన్ని అయితే మాత్రం ఇక్కడ వేలాది లక్షలాది సంఖ్యలో అయితే మాత్రం చేరుకునే పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. వారికి ఇప్పుడే కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కలెక్టర్ కీర్తి చేకూరు కూడా పరిశిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.